ఆపరేషన్ దుర్యోధన తర్వాత దుశ్శాసన శ్రీకాంత్ గారితో తీయాలని చాలా భయం వేసింది. అంటే అది చాలా హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళి చాలా హై బిజినెస్ చేసిన సినిమా. దాని తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే పోసాని గారు చెప్పిన ఐడియా నచ్చి శ్రీకాంత్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇదేనే ఇలా ఉంది, ఏం చేద్దామంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ చేద్దాం అన్నారు. సినిమా మొన్న మేము సెన్సార్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసాం. మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగానే వచ్చింది సినిమా. ఈ రోజున సమాజంలో జరుగుతున్న ఏదైతే అవినీతి కుతంత్రాలు ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం నా సినిమా చెప్పగలదు. ఎంతవరకు తీసుకుంటారనేది పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంది. అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ నెల 27వ తారీఖున త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ వరల్డ్ 200 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేద్దామని ఫిక్స్ చేసాం. దాదాపు 250 సెంటర్లో ఫస్ట్ టైం శ్రీకాంత్ గారి కెరీర్లోనే పెద్ద సినిమాగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. స్మూత్ పోయి హార్డ్ ఎందుకు వచ్చిందంటే సొసైటీ అలా తయారైంది. ఇలా చెప్తే తప్ప వాడికి ఎక్కటల్లా. ఒకప్పుడు ఎక్కడో రైలు ప్రమాదం జరిగింది, కేంద్రానికి సంబంధం లేదు, లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశాడు. మూరలుగా ఫీల్ అయ్యి, అయ్యో నేను శాఖ మంత్రిగా ఉన్నాను, యాక్సిడెంట్ అయింది, రైలు పడిపోయింది, చనిపోయారు, అంతే రిజైన్ చేశాడు. ఇప్పుడు వాడు తింటున్నా, వేల కోట్లు తింటున్నా, పక్కన కనపడుతున్నా కోర్టులో తీర్పు రాలేదుగా, నేను జైలా అంటే తేడా చూడ ఎట్ట పరిణామాలు మారిపోయిందో. సొసైటీ హార్డ్గా తయారైపోయింది. ఒకప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే నిరసన వ్యక్తం చేసేవాళ్ళు, రైతులు నొప్పి వస్తే రోడ్డు మీదకి వస్తున్నారు, భూషతాలు బలగొడుతున్నారు, హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు రైతులు కూడా. స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే భూషతాలు బలగొడతాడు, షాపుల మీద రాళ్ళు దాడి చేస్తున్నారు, రాళ్ళతో ఆడపడుతున్నారు, పెద్ద పెద్ద బూతులు పెడతారు, వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా. సేమ్ పోలీసులు అనేవాడు మనం రక్షించాలి, దానికోసం వ్యవస్థ పెట్టింది. పోలీసు జీతాలు కూడా మనమే ఇస్తున్నాం. ఆ పోలీసులు టెన్షన్స్ తట్టుకోలేక సొసైటీ అలా మారిపోయింది. వాళ్ళు లాఠీ చార్జ్ చేయటం, వాళ్ళు ఆడాళ్ళని కొట్టడం, ఆడాళ్ళ మీద వాటర్ పోయటం, అంగన్వాడీ కార్యకర్తల మీద పోసినట్టుగా బట్టలు ఉడిపోయేలాగా వాటర్ పోయటం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం, గోళీలు కొట్టడం, బాష్ వాయువు, హార్ష్నెస్ సొసైటీలో ఉండిపోయింది. ఇది ఇలా ఉండకూడదు అని చెప్పింది దుశ్శాసన కథ. అది వద్దు, ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే పోసాన మురళి హార్డ్గా చెప్పకూడదు అనుకుంటే, స్టూడెంట్స్ వైలెంట్గా బిహేవ్ చేయకూడదు అనుకుంటే, రైతు నొప్పొస్తే రోడ్డు మీదకి వచ్చేసి దాన్ని తగలబెట్టి నీ అమ్మాయి ధాన్యం అని ఏడుస్తూ తలబట్టుకుని ఆత్మహత్య చేసుకోకూడదు అనుకుంటే, ఈ హార్ష్నెస్ సొసైటీలో ఆ లేరు పోవాలంటే జెన్యూన్ సొసైటీ అంటే ఒక మాటకి స్పందించే జడ్జి ఉండాలంటే, చిన్న కష్టాన్ని కన్నీళ్ళకి స్పందించే పోలీసు పుట్టాలంటే, రోడ్డు మీద గుంట పడితే ఏసీ రోజు పరిగెత్తుకొచ్చే ముఖ్యమంత్రి ఈ సొసైటీలో ఉండాలంటే దుశ్శాసన లాంటి ఒక పరిష్కారం కావాలి. అది దుశ్శాసన కథ. దాని మీదనే దుశ్శాసన సినిమా చేశాం. అంటే రాజకీయ నాయకులు తెగబడితే వాళ్ళు దోచుకుంటే ప్రజలు ఎలా దోచుకుంటారు అనేది ఒకప్పుడు మనం చూసాం. కానీ పబ్లిక్లో అవేర్నెస్ ఇస్తే ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా పారిపోతారు, ఎలా సిగ్గుపడతారు, జనం తిట్టం మొదలు పెడితే కాదు, జనం ప్రశ్నించడం మొదలు పెడితే మాలాగా మీరు బతకండి అని బతకమంటే ప్రతి ఎమ్మెల్యే చచ్చిపోతాడు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలో ప్రతి మంది చస్తాడు. జనంలాగా వాళ్ళు బతకట్లా, జనం కోసం బతకట్లా, జనంలో బతకట్లా. బతకమని చెప్పింది దుశ్శాసన కథ. అంటే నేను రాసిన ఫిల్మ్స్ అన్నిటికీ డిఫరెంట్ పరిష్కారంతో చెప్పిన కథ దుశ్శాసన. అలాగే ఎలా ఎలక్షన్ సిస్టమ్ ఉంటే ఎలాంటి వాడు ఎమ్మెల్యే వస్తాడు, ఎలాంటి వాడు మంత్రి అవుతాడు, ఎలాంటి వాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ అయ్యే ప్రశ్నలో ప్రజలు నష్టపోరు, సొసైటీ నష్టపోదు, పోలీసులు లాఠీ చార్జీ చేయరు, జనం మా కులం వాడికి కొట్టేస్తా, మా మతం వాడికి కొట్టేస్తా, మా పార్టీకి కొట్టేస్తా, మా వర్గం కొట్టేస్తా, నేను సారా కొట్టేస్తా, నేను డబ్బులు కొట్టేస్తా అనేవాళ్ళు 90% తగ్గిపోతారు. అలాంటి పరిష్కారం దుశ్శాసనలో చెప్పాం. ఇది అంటే ఊహాజనితమైనది కాదు, ఎట్లాంటివి మనం అమలు చేయలేవు రా బాబు అనేది కాదు. ఇది 100% ఎలక్షన్ కమిషన్ చూస్తే థింక్ చేస్తుంది. ఒక రాష్ట్రపతి చూసినా, దేశాన్ని ప్రేమించే ఒక ప్రధానమంత్రి చూసినా కానీ దీన్ని డెఫినెట్గా దీన్ని అప్రూవ్ చేస్తారు. ఇలా ఎందుకు చేయకూడదు మన సొసైటీని, ఇలా ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు, ఇలా ఎందుకు ప్రజలు బిహేవ్ చేయకూడదు అనే క్వశ్చను రాష్ట్రపతి వేసుకుంటున్నారు, మేడము ప్రధానమంత్రి వేసుకుంటాడు. దేశాన్ని ప్రేమించే ఏ నాయకుడైనా క్వశ్చన్ వేసుకొని దీన్ని అప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కాన్సెప్ట్తో దుశ్శాసన సినిమా చేశాం. అలాగే ఈ సినిమా ఈ నెల 27వ తారీఖు రిలీజ్ చేయబోతున్నాం. దుశ్శాసన
ఈ ఫిలిం 27వ తారీఖున ఈ నెల రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ మేము చూసాం కాపీ, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆపరేషన్ దుర్యోధన తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకుని పోసాని కృష్ణమురళి డైరెక్షన్లో ఒక సిస్టమ్ మీద వెళ్ళే సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ గురించి అంతా పోసాని ఎక్కువ మాట్లాడతారు, దాని గురించి బాగా చెప్తారు. బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక క్యారెక్టర్, తనకు ఎదురైన అనుభవాలు, సిస్టమ్ మీద ఎలా రియాక్ట్ అయ్యాడు, సిస్టమ్ ఎలా ఉండాలి అని చెప్పాడు అనే క్యారెక్టరైజేషన్ దీంట్లో ఉంటుంది. ఒక గెటప్స్, కొత్త గెటప్తో చాలా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఇది ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని ఆడియన్స్లో కూర్చుని చూస్తే కానీ మాకు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఆడియన్స్లో కూర్చొని చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మేము వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇది అందరికీ, ఇది ప్రొడ్యూసర్కి కానీ, ఇటు పోసానికి కానీ, ఇటు నాకు కానీ అందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి సినిమా చేశారు అని ప్రేక్షకుల దగ్గర నుంచి డెఫినెట్గా స్పందన వస్తుంది. ఆపరేషన్ దుర్యోధన తర్వాత మళ్ళీ మురళితో నేను చేస్తున్న ఈ ఫిలిం కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ మీద వెళ్ళిన సబ్జెక్టు. ఓన్లీ సబ్జెక్ట్ నచ్చి మళ్ళీ అటువంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం కూడా కారణం ఏంటంటే ఇటువంటి సబ్జెక్ట్స్ కృష్ణమురళి బాగా డీల్ చేస్తాడు. ఆల్రెడీ ప్రైవేట్ లైఫ్లో కూడా బాగా డీల్ చేస్తాడు, అలాగే సినిమాలో కూడా డెఫినెట్గా దాని మీద అసలు గ్రిప్ ఉంది కాబట్టి ఇటువంటి సబ్జెక్ట్స్ డెఫినెట్గా బాగా డీల్ చేయగల ఉద్దేశంతో ఈ దుశ్శాసన సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది మా అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దుశ్శాసన అంటే ఇది మైథాలజీ కాదు, చీరలొప్పదీయుడు. ఈ క్యారెక్టరు పోసాని మురళిలో నిద్రపోతున్న నటుడు శ్రీకాంత్ను ఆవహించి శ్రీకాంత్ ద్వారా యాక్ట్ చేయించాడు. ఈ సినిమాలో కూడా దుశ్శాసనలో చాలా మంచి ప్రాబ్లమ్స్ చెప్పాడు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా ఎందుకు ఉండాలి, అందరూ మనుషులమే కదా, అందరూ కామన్ పీపులే కదా, సాల్వేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని అందరూ ఈక్వల్ అవుతారు అనే దాని మీద బాగా వర్కౌట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండాలి, ఓటర్లకు వెళ్ళేవాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. నిజంగా అవన్నీ అమలు చేస్తే గవర్నమెంటు ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది. అసలు ఏ తగాదాలు ఉండవు, ఈ మర్డర్స్ ఉండవు, ఈ తగాదాలు ఉండవు, ఏమీ ఉండవు, ఇందులో వైలెన్స్ ఉండదు. నీతికి న్యాయానికి పోరాడే క్యారెక్టర్గా శ్రీకాంత్ వేషం ఉంటుంది. శ్రీకాంత్ వేషం అందరికీ నచ్చుతుంది, అందరూ శభాష్ అంటారు. ఈ సినిమా బాగా ఆడాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.